చాలా మంది తాగుతా ఉంటారు. తాగడం తప్పే కాదు. తాగిన తర్వాత మన మైండ్, మన మనసు మాత్రం మన కంట్రోల్‌లో ఉండాలి. నేనిలా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది తాగిన తర్వాత ఇంటికి వెళ్లి పేరెంట్స్ మీద అనవసరమైన టార్చర్‌లన్నీ చేస్తా ఉంటారనమాట. కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళైతే వాళ్ళ వైఫ్‌ని టార్చర్ చేస్తారు. ఇన్‌ఫాక్ట్ కొడతారు కూడా. ఇలానే ఒక ఫాదరు రోజు తాగొచ్చి ఇంట్లోని వాళ్ళ వైఫ్‌ని టార్చర్ చేస్తూ, కొట్టడం చేస్తూ అండ్ వాళ్ళ పిల్లల్ని కూడా చాలా భయపెడుతూ ఉండేవాడనమాట. ఈ ట్రూ ఇన్సిడెంట్ పట్నాలోని దర్భంగాలో జరిగింది. ఆ ఫాదర్ పేరు వచ్చేసి చార్లీ. పేరు చాలా డిఫరెంట్ గా ఉంది కదా. వాళ్ళు వచ్చేసి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంట. ఈ చార్లీ అనే పర్సన్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అది కూడా ఇద్దరు ఆడపిల్లలే. ఈ స్టోరీలో మలుపు ఎక్కడ తిరిగిందనంటే, ఈ చార్లీ అనే వ్యక్తి మందుకి బానిస అయినప్పుడు మొత్తం స్టోరీ తిరగబడిపోయింది. ఈ మందు మత్తులో పడిపోయిన చార్లీ వాళ్ళిద్దరు కూతుర్ని కూడా అమ్మేద్దామని ఫిక్స్ అవుతాడు. ఈ చార్లీ అనే పర్సన్ వాళ్ళిద్దరు కూతుర్ని మాఫియాకి అమ్మేస్తున్న టైంలోని దర్భంగా పోలీస్ వాళ్ళు వచ్చి చార్లీని అదుపులో తీసుకుంటారు. పూర్తి స్టోరీని అయితే 8 నిమిషాల్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ అని మీరు చూస్తున్న మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి ట్రూ స్టోరీస్ అన్ని కూడా గ్యాదర్ చేసి మన మిడిల్ క్లాస్ తేజ యూట్యూబ్ ఛానల్లోని లాంగ్ వీడియోస్ కింద పెడుతున్నారు. మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా చార్లీ కోసం తెలుసుకుందాం. ఈ చార్లీ అనే పర్సన్ యాక్చువల్లీ హిందూ అన్నమాట. తన పేరు రఘునాథ్. ఈ చార్లీ అనే పర్సన్ రఘునాథ్ నుంచి చార్లీకి ఎలా కన్వర్ట్ అయ్యాడంటే బికాస్ ఆఫ్ లవ్. అవునండి, రఘునాథ్ అలియాస్ చార్లీ అనే పర్సన్ ఒక క్రిస్టియన్ అమ్మాయిని లవ్ చేస్తాడన్నమాట. ఆ అమ్మాయి పేరు స్టెల్లా. రఘునాథ్ అండ్ స్టెల్లా లవ్ జర్నీ చాలా మంచిగా జరిగింది. ఆ లవ్ జర్నీ ఆల్మోస్ట్ 7 years సాగిందన్నమాట. ఇన్ఫాక్ట్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. స్టెల్లా అండ్ రఘునాథ్ లవ్ జర్నీలోని అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ జర్నీలో కూడా ఎప్పుడు కూడా రిలీజన్ కోసం గొడవలు రాలేదు. బట్ స్టెల్లా వాళ్ళ పేరెంట్స్ రఘునాథ్ ని కన్వర్ట్ అవ్వమని చెప్పేసి చాలా ఫోర్స్ చేసేవారు అనమాట. రఘునాథ్ కి ఈ ఒక్క విషయంలోనే అస్సలు నచ్చేది కాదనమాట. బట్ స్టిల్ 1 year తర్వాత రఘునాథ్ అయితే కన్వర్ట్ అవ్వడానికి రెడీ అయిపోయి కన్వర్ట్ అయిపోతాడు అనమాట. అప్పుడే రఘునాథ్ నుంచి చార్లీకి మారుతాడు. కన్వర్ట్ అయిన 1 year తర్వాత స్టెల్లా అండ్ చార్లీకి ఇద్దరికి కూడా ఒక పాప పుడుతుంది అనమాట. బట్ చార్లీకి ఆ పాప అంటే అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే చార్లీకి అబ్బాయి కావాలనుకుంటాడు అనమాట. సో అమ్మాయి పుట్టడం తోటి చాలా డిసప్పాయింట్ ఫీల్ అవుతాడు. పాప పుట్టిన 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొడుకు పుట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తే మళ్ళీ కూడా 2 సంవత్సరాల తర్వాత పాపే పుడుతుంది. ఈసారి అయితే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఆ మందు వ్యసనం అనేది. ఈ చార్లీ అనే వ్యక్తి ఏం పని చేస్తున్నాడో వీడియో చెప్పడం మర్చిపోయాను. ఈ చార్లీ అనే వ్యక్తి రోజు కూలీ అనమాట. సో డైలీ లేబర్ అయితే చేస్తాడనమాట. రోజుకి ఎలా లేదన్నా 800 నుంచి 1000 రూపాయలు అయితే సంపాదిస్తాడు ఈ యొక్క చార్లీ. వచ్చిన 800 1000 రూపాయల్లోని సగానికి సగం మందుకే తగలబెట్టేవాడు అనమాట. చార్లీ ఆల్మోస్ట్ ఇలాగా 10 సంవత్సరాల వరకు గడిపేశాడు అనమాట. చూస్తుండగానే ఇద్దరు ఆడపిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. చార్లీ వైఫ్ స్టెల్లా ఒక రోజు చార్లీతో ఇలా అంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, కనీసం ఎప్పుడైనా ఆ మందు వ్యసనాన్ని మానేయండి అని చెప్పంగానే అట్లకర తీసుకొని చార్లీ స్టెల్లాకి చాలా విపరీతంగా కొట్టేస్తాడు అనమాట. ఈవెన్ చాలా ఇంజురీస్ అవుతాయి స్టెల్లాకి. అది జరిగిన 2 రోజుల తర్వాత స్టెల్లా వాళ్ళిద్దరు పిల్లల్ని పట్టుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది అనమాట. బట్ పుట్టింటోళ్ళు కూడా స్టెల్లాని ఏమాత్రం కనికరించకుండా వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చూడకుండా బయటికి వెళ్ళిపోమంటారు అనమాట. అక్కడ నుంచి స్టెల్లా వాళ్ళిద్దరు పిల్లల్ని పట్టుకొని రైల్వే స్టేషన్ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు అన్న మాట ఏంటంటే వాళ్ళ అమ్మతో, అమ్మాయి ఏడవద్దు, ఇంకొద్దిగా మేము పెద్ద అయిపోయిన తర్వాత నిన్ను నాన్న మేమే చూసుకుంటాము, నాన్న కూడా మందు మానేస్తాడని చెప్తుంది వాళ్ళ అమ్మతో. చెప్పాలంటే ఇద్దరు ఆడపిల్లలకి చాలా అవగాహన ఉంటది అనమాట. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ మైండ్ లోని వాళ్ళ మనసులోని పెట్టుకున్నారు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు సిచ్యువేషన్ ని చాలా డీప్ గా అర్థం చేసుకుంటారు అనమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే వీళ్ళిద్దరు పిల్లలు కూడా ఒక రోజు వాళ్ళ ఇంట్లో అన్నం లేకపోతే, అమ్మా నేను బయట నుంచి తినేసి వచ్చాము, ఫ్రెండ్ బర్త్డే జరిగింది, అక్కడే భోజనం తిన్నాం అని చెప్పేసి ఇలా చెప్పడం వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ని ఎంత ఉన్నాయో మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ చార్లీ వాళ్ళ వైఫ్ ని ఆయన పిల్లల్ని వెతుక్కుంటూ రైల్వే స్టేషన్ కి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత తన తప్పు తను తెలుసుకొని సరే పదండి అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లిపోతాడు పిల్లల్ని అండ్ స్టెల్లాని. అలా 6 సంవత్సరాలు అయితే గడిచిపోతుంది. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు. ఒక పెద్ద పాప అయితే ఇంటర్ కంప్లీట్ చేసేస్తుంది అండ్ చిన్న పాప 10th క్లాస్ కంప్లీట్ చేస్తుంది అనమాట. పెద్ద పాప ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవుదాం అని చెప్పేసి కోచింగ్ కోసం అని తల్లితో చెప్తుంది అనమాట స్టెల్లాకి, నాన్న ఇక్కడ నా డిసిజన్ వర్క్ అవ్వదు, మీ నాన్నగారిని నేను రాత్రి అడిగి నీకు పొద్దున్న లేవంగానే చెప్తానని చెప్తుంది అనమాట స్టెల్లా వాళ్ళ కూతురికి. ఇక్కడ ఇంట్లో ఈ విషయాలన్నీ జరుగుతుంటే అక్కడ ఫాదర్ మాత్రం బార్ లోని వాళ్ళ ఓనర్ తో కూర్చొని తాగుతూ ఒక చిన్న పందెంలో ఓడిపోయి ఆల్మోస్ట్ 1,50,000 అయితే కోల్పోతాడు అనమాట. ఈ సీన్ లో ట్విస్ట్ ఏంటంటే చార్లీ ఆ మందు వ్యసనానికి పడిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళిద్దరు కూతుళ్ళ మీద చాలా చాలా కన్ను పడే ఉందన్నమాట. స్టార్టింగ్ నుంచి కూడా ఓనర్ ఏముంచో చార్లీకి ఇలా వార్నింగ్ ఇస్తాడు. సో నాకు చాలా మంది మాఫియా వాళ్ళు తెలిసి ఉన్నారు,
సో నువ్వు మీ ఇద్దరు కూతుర్ని నాకు అమ్మే, నీకు ఇంకొక 5,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆఫర్ ఇస్తాడనమాట చార్లీకి. సో చార్లీకి ఎప్పటి నుంచో వాళ్ళ ఆడపిల్లలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదనమాట. సో వాళ్ళ కూతుర్లాగే చూసేవాడు కాదు. సో తన ఏముంచి డీల్ ఓకే అంటాడనమాట. ఎందుకంటే 5,00,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి. చార్లీ ఆ బార్లో డీల్ ఓకే చేసుకున్న తర్వాత నడుచుకుంటూ ఆ తాగిన మత్తులోనే అలా వాక్కుంటూ వస్తున్నాడు అనమాట. నా ఇద్దరు కూతుర్ని అమ్మేస్తే నాకు 5,00,000 వస్తుంది అని చెప్పేసి వాక్కుంటూ వస్తున్నాడు అనమాట. అప్పుడే వాళ్ళ చిన్న కూతురు తన తండ్రి వాగుతున్న మాటలన్నీ కూడా వినేసి ఇంటికి వెళ్లి ఆ పెద్ద అక్కకి చెప్తుంది అనమాట. ఇద్దరు కూడా చాలా అలర్ట్ అయిపోతారు. వెళ్ళి దర్భంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చేస్తారనమాట. సో మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 11 o'clock కి వీళ్ళిద్దరికి ఒక పాలల్లోని మత్తు మందు కలిపేసి ఇస్తాడనమాట వాళ్ళ ఫాదర్ చార్లీ. దర్భంగా పోలీస్ వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర కాపలా కాస్తూనే ఉన్నారు, ఎప్పుడు ఎలా జరుగుతుంది అని చెప్పేసి. సో వెంటనే ఒక కార్ వస్తుంది అనమాట చార్లీ వాళ్ళ ఇంటికి. ఆ కార్ లోని ఇద్దరు పిల్లల్ని కూడా ఎక్కిస్తున్న టైంలోని కొంత దూరం చేసింగ్ చేసిన తర్వాత ఒక వర్క్ షాప్ లోని దర్భంగా పోలీస్ వాళ్ళు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారనమాట. చార్లీ అండ్ వాళ్ళ ఓనర్ మాఫియా మొత్తం అక్కడే ఉంటది ఆ వర్క్ షాప్ లోని. సో పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అయితే పెడతారు. వినడానికి ఇది ఒక సినిమా స్టోరీలా ఉన్నా కూడా ట్రూ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది రియల్ స్టోరీ అనమాట. ఈ సీన్ మొత్తంలోని కూడా ఇక్కడ మనకి హీరోగా నిలిచింది ఇద్దరు ఆడపిల్లలు అనమాట. ఆడపిల్లలు అని చెప్పేసి ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. సో వాళ్ళున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ని చాలా డీప్ గా అర్థం చేసుకొని వాళ్ళ ఫాదర్ ని కూడా అరెస్ట్ చేశారు. సో ఫాదర్ ని అరెస్ట్ చేయించి ఎవరైతే మాఫియా ఉన్నారో, మాఫియా గ్యాంగ్ వెనకాతలు నడిపిస్తున్నారో, అంటే చార్లీ ఒక ఓనర్ అయితే, చార్లీ ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో ఆ ఓనర్ కి చాలా మంది మాఫియాలు తెలుసు. వీళ్ళకి తెలీదు మాఫియా అని చెప్పేసి. బట్ స్టిల్ ఈ ఇద్దరు ఆడపిల్లలు కలిసి దర్భంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, ఏదో మాఫియా అని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఏ మాత్రం తెలియకుండా మాఫియాని పట్టిస్తారు. సో మాఫియాని పట్టించిన తర్వాత ఇలాంటి ట్రాఫికింగ్ ఎన్ని జరుగుతుందో అన్ని కూడా పట్టిస్తారు అనమాట. అండ్ వాళ్ళ డాడీకి ఎవరైతే అంటే చార్లీ ఉన్నాడో తనకి మందు వ్యసనం ఎక్కువైపోయింది కాబట్టి అంటే రీహాబిటేషన్ చేయించాలని చెప్పేసి ఒక లెటర్ కూడా రాస్తుంది అనమాట జడ్జికి. సో ఆ లెటర్ రాయడం తోటి జడ్జి యాక్సెప్ట్ చేసి రీహాబిటేషన్ సెంటర్కి అయితే తీసుకెళ్తారు అనమాట. ఆ రీహాబిటేషన్ సెంటర్ ఎందుకు తీసుకెళ్తారంటే, సో ఎవరైనా వ్యసనం కానీ అంటే మందు వ్యసనాలు, సో డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే రీహాబిటేషన్ సెంటర్ తీసుకెళ్తే వాళ్ళు బాగా చేస్తారనమాట. సో వాళ్ళ ఫాదర్ ని అయితే తను క్యూర్ చేయించుకుంది. ఆ పార్ట్ ఆఫ్ దట్ ఆ పెద్ద కూతురు ఇండియన్ ఆర్మీలోని ఇప్పుడు ఒక సోల్జర్ కింద పనిచేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ హెయర్డ్. ఎందుకంటే మొత్తం నేను అన్ని చెక్ చేసిన తర్వాత నేను చెప్తున్నాను కదా, ట్రూ స్టోరీస్ నేను వెతుకుతూ ఇలా గ్యాదర్ చేస్తూ ఇలా స్టోరీస్ మీ అందరి ముందు పెడుతున్నానని. సో ఇలాగ స్టోరీస్ వెతుకుతున్న టైంలోని ఒక ఇద్దరు బ్రేవ్ గర్ల్స్, సో ఈ ఇద్దరు బ్రేవ్ గర్ల్స్ స్టోరీ విన్నాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇలాగే ఆడపిల్లలు అని చెప్పేసి ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఆడపిల్లలు కూడా ఎప్పుడు కూడా స్ట్రాంగెస్ట్ పీపుల్. కొంతమంది ఉంటారు, సో కొంతమంది పక్కన పెట్టేస్తే అందులోని ఆల్మోస్ట్ 90% పీపుల్ అంటే బలం లేకపోవచ్చు, బట్ మైండ్ పవర్ తోటి వాళ్ళైతే సేఫ్ అయ్యారు అనమాట. సో ఐ హోప్ ఈ యొక్క స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ స్టోరీలో, ట్రూ స్టోరీలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో కన్ఫర్మ్గా తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ, సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్. బై బై.